అమ్మా. ఏంటిది? బంగారి మాత్రమే వస్తుంది, అదోలా ఉందేంటి? బంగారి, ఏంటమ్మా నువ్వు మాత్రం ఒక్కదానివే వస్తున్నావు? మీ అమ్మ ఎక్కడా? ఝాన్సీ అమ్మ కూడా రాలేదు. మనమ్మా. బంగారి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా ఏమైందో చెప్పు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఝాన్సీ అమ్మ ఇంకా అమ్మని క్షమించలేదా? జయ మీద ఇంకా కోపం తగ్గలేదా? అలాంటిదేం లేదు. ఝాన్సమ్మకి కోపం తగ్గిపోయింది, అమ్మని కూడా క్షమించేశారు. కానీ మా నాన్నతో అంతా తెంచేసుకుని రమ్మని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు మనమ్మా. రా రా, నువ్వు ముందు లోపలికి వెళ్దాం పదా. రా బంగారి. బంగారి, ఇప్పటికీ మీ నాన్న మీద ఒక నింద ఉంది. ఆ నింద క్లియర్ చేయటానికి నువ్వు నిజంగా కష్టపడుతూనే ఉన్నావు కదా. ఆ కష్టం కూడా పండినప్పుడు ఇవాళ జైని క్షమించిన ఝాన్సీ అమ్మ రేపు మీ నాన్నని క్షమించేస్తుంది. నమ్మకంతో ఉండు బంగారి. నువ్వు ఒంటరిదానివి కాదు, నేను ఉన్నాను. మీ అమ్మ కూడా దాదాపు ఇంటికి దగ్గర అయిపోయింది. పైగా కొత్త నమ్మకంతో మీ మామున్నారు. దీనికి మించి నీకింకేం కావాలమ్మా? చూసుకుందాంలే బంగారి, వదిలేయ్. నమ్మకంతో ఉండు. నువ్వు ఆ ద్రోహికి భార్యగా ఉన్నంత వరకు నువ్వు నాకు కూతురివి కాలేవు. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు మనకి వద్దు. ఏమండి, ఇదిగోండి. ఏంటండి, ఏమీ తెలియదు మీరు? కనీసం జ్యూసైనా తాగండి. తర్వాత తాగుతాను మీనా. ఏమైందండి? పొద్దున్నే ఏదో చిన్నపిల్లాళ్లాగా అంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఏంటి ఏమైందని అడిగితే వచ్చి చెప్తానని వెళ్లారు. ఇప్పుడు ఇలా మొహం వాడిపోయిందేంటి? డల్గా కూర్చునున్నారేంటండి? నాతో చెప్పడానికేంటి? అలాంటిదేం లేదు మీనా. అయితే చెప్పండి. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, అమ్మ చివరి వరకు తన విషయంలో మొండిగానే ఉంది. ఇవాళ అమ్మ అన్నిటికీ సరే అని చెప్పేసుంటే జయ పిల్లలు అందరూ ఇంటికొచ్చేసి ఉండేవారు. మన కుటుంబం మళ్ళీ ముందులాగే ఉండేది. కాకుండా పోయింది. బంగారి కూడా ఎంతో చెప్పింది, అమ్మ వినేట్టుగా లేదు. మీనా, నాకు రత్నం బాగా తెలుసు. వాడలా చేసేవాడే కాదు. ఎందుకు అమ్మకు అర్థం కావడం లేదు? బంగారి, అత్తయ్య, చెయ్యి వదులు. ఆ జయని కలిసి మాట్లాడేవా నువ్వు? చెప్పు, ఆ జయని కలిసి మాట్లాడేవా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నేను నీకంత చెప్పినా కూడా నువ్వు జయతో వెళ్ళి మాట్లాడతావు? అసలేమనుకుంటున్నావే నువ్వు? మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావా? ఎవరిని అడిగి అసలు ఈ పనులన్నీ చేస్తున్నావు నువ్వు? మా నువ్వు మాట్లాడుకు రవి. నేను ఎంతగా చెప్పినప్పటికీ
మళ్ళీ మళ్ళీ ఆ జయని ఇంట్లోకి తీసుకురావడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా? ఆ రోజు ఫంక్షన్కి రప్పించావు, కంపెనీలో జాబ్లో పెట్టించావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? నిన్నే అడుగుతున్నాడు, సమాధానం చెప్పు. ఎందుకని తనని మళ్ళీ ఇంటికి రప్పించాలనుకుంటున్నావు? లేదత్తయ్య. ఇప్పుడు చెప్తావా లేదా? అత్తయ్య. ఇంతగా అడుగుతున్నాను కదా, చెప్పు. లేదత్తయ్య, అది నేను మీనా ఏం చేస్తున్నావు? బంగారిని వదులు. నేనే బంగారిని ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. మీరు నా అత్తగారు. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా అదే కదా నేను చేస్తున్నాను. మీరు చెప్పిన ప్రతి దానికి కళ్ళు మూసుకుని తల ఊపుతున్నాను కదా. మీరు చెప్పింది చేసింది తప్పా కాదా అని దేని గురించి ఆలోచించకుండా మీ వెనకే వచ్చాను అత్తయ్య. ఇప్పుడు తను నా కోడలు. నేనేం చెప్తానో అదే తను విని తీరాలి. ఇందులో మాత్రం మీరు తల దూర్చకండి. చెప్పు, ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఏ ప్లాన్ తో నువ్వు ఇంట్లోకి వచ్చావో చెప్పు. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. ఏదో ఒక్క కారణంతో అది మిస్అండర్స్టాండింగ్ తో విడిపోయారు. అది సరి చేయాలనే. అది సరిచేయటానికి నువ్వెవరివే? చెప్పు, నువ్వెవరివి? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? తనకి నీకు ఏంటి సంబంధం? నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? మీనా, కాస్త ఓపిగ్గా ఉండు. మీరు మాట్లాడకండి. ఏయ్, నువ్వు ఈ కుటుంబంలో ఉండడానికి వచ్చావా, లేదా నా ప్రశాంతత మొత్తం నాశనం చేయడానికి వచ్చావా? అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదత్తయ్య. అందరి మంచి కోసమనే. హ, ఇది బాగుండాలి అని చేసినట్టు లేదు. పొగరు, అహంకారం. ఈ ఇంట్లో మనం చేసేదే కదా చట్టం. అడగడానికి ఎవరున్నారులే? ఏదైనా చేసేయచ్చులే అన్న అహంకారం. మరి నేనెందుకు ఇంట్లో ఉండాలి? హ, ఒక అత్తగా ఈ ఇంట్లో నాకేం మర్యాద ఉందని? అలా ఏం కాదత్తయ్య. అంటే నా ఫీలింగ్స్ గురించి నీకేం కంగారు లేదు. హ, నా ఇష్టాల గురించి నువ్వేం పట్టించుకో కదా. అలా కాదత్తయ్య. ఇంక నేను ఆ జయని కలవను, ఇలాంటి తప్పుడు పనులన్నీ చెయ్యను అని నాకు ప్రమాణం చెయ్యి.